లంచ్ టైంను కూడా త్యాగం చేసి ఇప్పుడు అందరూ ఇక్కడ లోపల ఈ టీంకి చీర్ చేస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా, స్నేహితులందరికీ, శ్రేయభిలాషులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈ సెప్టెంబర్ నెలలో లిటిల్ హార్ట్స్ సినిమా బాగా ఆడుతుంది, మిరాయి సినిమా బాగా ఆడుతుంది, కిష్కిందపురి బాగా ఆడుతుంది. ఈ నెక్స్ట్ వీక్ బ్యూటీ వస్తుంది, నెక్స్ట్ వీక్ తుఫాన్ ఓజీ వస్తుంది. సో తెలుగు సినిమాకి మళ్ళీ థియేటర్కి జనం రావట్లేదు అనుకుంటుంటే అనే అపోహనే పటాపంచలు చేస్తూ థియేటర్లు అన్నీ హౌస్ఫుల్ అవుతున్నాయి. దీనికి కారణం ప్రతి సినిమాకి రెండు కారణాలండి. ప్రతి సినిమాకి ఒక టార్గెట్ ఆడియన్స్ ఉన్నారు, కంటెంట్ ఉంది. రెండోది సాధారణ టికెట్ రేట్లు. మామూలు టికెట్ రేట్లు పెడితే అందరు ఆడియన్స్ వచ్చి సినిమాలు చూస్తాకి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇది ఇండస్ట్రీ పెద్దలందరూ గమనించవలసిందిగా ప్రార్థన. ఏదో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకి, పండగల్లో వచ్చే సినిమాలకి తప్ప మిగతా అన్ని సినిమాలకి సాధారణమైన రేట్లు ఉంటే ప్రేక్షక ఆదరణ మరింత బాగుంటుంది అనేది నా నమ్మకం. థ్యాంక్ యూ. ఇక సినిమాకి వస్తే, ఈ ఫంక్షన్కి నేను రావడానికి ముఖ్య కారణం ఈ సినిమా కథ అండి. జర్నలిస్ట్గానే కెరీర్ స్టార్ట్ చేసి కథకుడిగా మారిన సుబ్బు గారు, ఆయన మా అందరికీ ఒక గ్రూప్ ఉండేదండి. ఎప్పుడు ఆ గ్రూప్లో మంచి ఎంటర్టైన్మెంట్ బిట్స్ పెట్టేవాళ్ళు ఆయన. ఎందుకంటే కోవిడ్ టైంలో మేము బయటికి ఎక్స్పోజ్ అవ్వలేని టైంలో కూడా ఆయన ఎప్పుడెప్పుడు పొద్దున్నే కంటెంట్ పెడతారా అని చెప్పి మేము అందరం ఎదురు చూసేవాళ్ళం అనమాట. ఆయన తెలుగు, తమిళ, పాశ్చాత్య దేశాల అన్ని దేశాల ఎంటర్టైన్మెంట్ కంటెంట్ ఆయన దగ్గర ఒక కలెక్షన్ ఉండేది. సో ఆయన ఇలాంటి కథ చెప్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నేను చెప్పి నాకు ఒకసారి మారుతి గారు సుబ్బు నీకు కథ చెప్తాడంటే, నేను ఎక్స్పెక్ట్ చేసిన కంటెంట్ వేరు, ఆయన చెప్పిన కంటెంట్ వేరు. అంటే అప్పుడు అనుకున్నాను నెవర్ జడ్జ్ ఎ బుక్ బై కవర్ అని చెప్పి. ఎందుకంటే ఆయన పుస్తకంలో అంత కంటెంట్ ఉందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సారీ సుబ్బు గారు. చాలా చాలా మనసుకు హత్తుకుంది ఆ కథ. ఈ కథను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అనుకున్నాను. విజయ్ గారికి ఆయన మంచి అభిరుచి ఉంది. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు సినిమాలో కాస్ట్ చూస్తారు, బట్ ఆయన కంటెంట్లో టేస్ట్ చూస్తారు. ఆయన టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ విజయపాల్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన సినిమా హిట్ అవ్వాలి అనేది నేను బలంగా కోరుకుంటున్నాను అనమాట. ఈ సినిమాలో అందుకే కొంచెం రివీల్ చేస్తాను, ఎందుకంటే ట్రైలర్లో కొంచెం రివీల్ చేశారు. నిన్న యువ సామ్రాట్ నాగచైతన్య గారు ట్రైలర్ రిలీజ్ చేశారు. అంటే చాలా మనందరికీ రిలేట్ అవుద్ది కథ. ఎందుకంటే బ్యూటీ అనే టైటిల్ ఎంత ఉందో కథ కూడా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల మీద ప్రతి తల్లిదండ్రులకే ప్రేమ ఉంటుంది, బట్ వాళ్ళు ఒక బైక్ అడుగుతారు, కారు అడుగుతారు, సైకిల్ అడుగుతారు. బట్ వాళ్ళ దగ్గర అంత ఆర్థికంగా డబ్బులు ఉంటాయా లేకపోయినా ప్రేమ ఉంటుంది. బట్ నాకు కొనివ్వలేదేంటి అనే పిల్లలు చూస్తారు తప్ప, ఆ ప్రేమను అర్థం చేసుకుంటాక ఒక కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఆ ప్రేమని డబ్బుతో కొలవలేనప్పుడు తల్లిదండ్రుల్లో ఒక బాధ ఉంటుంది. అరే వాళ్ళు అది అడుగుతున్నారు, నేను ఇవ్వలేకపోతున్నాను ఎలాగా అని లోపల పడుతుంటారు. ఇలా చాలా మిడిల్ క్లాస్ ఇంట్లో, మా ఇంట్లో, మీ ఇంట్లో, అందరిళ్లలో ఒక జరిగే సన్నివేశాలు ఇవి చాలా బాగుంటాయి. నాకు చెప్తున్న సీన్లన్నీ కూడా చాలా రిలేటబుల్గా ఒక జీవితం చూస్తున్నట్టు అనిపించింది. సో వర్ధన్ ఆయన సిరీస్ల నుంచి సీరియస్ మేకర్ అయిపోయారు. సో ఆయన మేకింగ్ కూడా చాలా బాగుంది ఈ సినిమాలో. అలాగే ఈ సినిమాలో లాస్ట్ టైం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు వచ్చారు కదా అంకిత్, మీ ఫంక్షన్ అప్పుడు చూశాను. ఆ సినిమా నచ్చింది నాకు, ఆయన పెర్ఫార్మెన్స్ అది. అలాగే ఒరిస్సా అంటే మన బార్డరే, అందుకే తెలుగు అమ్మాయి లెక్క నీలాకి అంటే నీల సముద్రం అంట. ఆ అమ్మాయి అక్కడ ఒరిస్సాలో ఒక మంచి ఇన్ఫ్లుయెన్సర్, అక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా ఒక అవార్డు పొందిన వ్యక్తి ఆ అమ్మాయి. సో ఈ అమ్మాయికి ఒక మంచి బ్రేక్ అవ్వాలి తెలుగు సినిమాలో అని కోరుకుంటున్నాను. అలాగే విజయ్ బుల్గాన్ అన్నాడు నాకు లైఫ్ ఇచ్చారు అని. నేను విజయ్ బుల్గాన్కి లైఫ్ ఇవ్వలేదండి. విజయ్ బుల్గాన్ యొక్క పాటలు బేబీ సినిమాకి ఒక స్ట్రేచర్ని ఇచ్చాయి.
ఎందుకంటే చాలామంది అనుకుంటుంటారు ఎవరన్నా సక్సెస్ ఇస్తే మనం వాళ్ళకి ఇచ్చామని. ఎవ్వరం ఎవరికి ఇవ్వండి. ఎప్పుడైనా మనం కలిసి పనిచేస్తే అది టీం వర్క్ నుంచి వస్తాయి. అంతేకాని మనం భ్రమపడుతుంటాం మనం ఎవరికో ఇచ్చామని. బట్ ఎవరికైనా ఇచ్చేది క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. ఓన్లీ డైరెక్టర్ మాత్రమే ఇవ్వగలడు ఎవరికైనా. సో విజయ్కి చాలా కమిట్మెంట్ ఎక్కువ. ఎందుకంటే ఒక సినిమా హిట్ అవగానే చెన్నైకో బాంబేకో అలా మ్యూజిక్ స్టూడియోలు మార్చేస్తుంటారు. బట్ తన ఎన్ని పాటలు హిట్ అయినా, బేబీ హిట్ అయింది, తర్వాత కోర్టు హిట్ అయింది, ఇందులో కన్నమ్మ సాంగ్ వైరల్ అయింది, తర్వాత అతను చాలా సినిమాలు చేస్తున్నాడు. బట్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్లోనే కాకినాడలోనే ఆయన ఉంటాడు. అంటే ఎంత ఎదిగినా కన్న తల్లిని, ఉన్న ఊరిని, స్వస్థలాల్ని అంటి పెట్టుకుని ఇక్కడ ఉన్నప్పుడే నాకు ఈ సక్సెస్ వచ్చింది, నాకు సక్సెస్ వచ్చినా ఇక్కడే ఉంటాను అనే ఒక రేర్ పర్సనాలిటీ అండి విజయ్ది. విజయ్ నువ్వు అక్కడ ఉంటున్నావు, మాకు సాంగ్స్ ఇవ్వాలంటే ఇబ్బంది అయిపోతుందన్నా సరే అతను ఒక నవ్వుతుంటాడు. నవ్వు చూస్తే ఇక మనం ఏం అనలేం. సో హీఈస్ లైక్ మై బ్రదర్. వీఆర్ వర్కింగ్ టుగెదర్ అగైన్ అండ్ అగైన్. విజయ్, నీ కోసం, నీ మంచి మనసు కోసం కూడా ఈ పాటలు బాగా వెళ్ళాలి, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే కాలేజ్ డేస్ నుంచి వాసుకి గారిని చూస్తే ఒక డిగ్నిటీ, అంటే ఒక సినిమా బ్రేక్ వస్తే క్యారెక్టరిస్టులుగా 10, 20, 100 సినిమాలు చేసేస్తూ ఉంటారు చాలామంది. బట్ చూజీగా నేను ఈ క్యారెక్టర్ నాకేమిస్తుంది కాదు, ఈ క్యారెక్టర్కి నేనేమిస్తున్నాను అని చాలా చూజీగా ఆవిడ చేసేసి క్యారెక్టర్లన్నీ గుర్తుంటాయి. మొన్న తొలి ప్రేమ నుంచి నిన్న 90s వరకు ఆవిడ క్యారెక్టర్లన్నీ కూడా మన కుటుంబాల్లో ఒక పాత్రలో ఉంటాయి. సో బ్యూటీలో కూడా ఆవిడ పాత్ర ఇప్పుడే చూస్తున్నాం కదా, ఆవిడలో ఒక ఎమోషన్ వచ్చేస్తుంది. పిల్లలు కట్టుదాడితే మదర్స్ అంటే ఒక రియల్ మదర్ ఫీలింగ్ చూపిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ వాసుకి గారు. అలాగే నిమ్మకాయల ప్రసాద్ గారు, చాలా రోజుల నుంచి ఆయన పేరులో నిమ్మకాయ కానీ ఆయన మనసు పనసకాయలా ఉంటుంది. సో ఎందుకంటే చాలా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఓటీటీ సంస్థలో చేయలేని పని ఏంటంటే అక్కడ లోకల్లో తెలుగులో ఉండి ప్రొడక్షన్ చేయటం. బట్ ఆయన దగ్గర నుంచి ఆయన ఉన్నప్పుడు ఎన్నో మంచి సినిమాలు వచ్చినాయి. ఎందుకంటే తెలుగు సినిమా నేటివిటీని, తెలుగు సినిమా స్టాండర్డ్ని, తెలుగు సినిమా కల్చర్ని అర్థం చేసుకుని ఆయన ఉన్నారు కాబట్టి ఒక సంస్థ నుంచి అన్ని సినిమాలు వచ్చినాయి. ఆయన వ్యక్తిగత అభిరుచి కూడా, కథల జడ్జిమెంట్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి వచ్చిన దివ్య గారికి అందరికీ కూడా, నరేష్ గారు మా బలిబల మగాడు నుంచి ఆయనతో ఒక సాన్నిధ్యం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక వాటర్ లాంటి వాళ్ళు. ఒక పెద్ద జగ్గులో వేస్తే జగ్గు అంతా విశ్వరూపం అయిపోద్ది. అదే ఒక చిన్న గ్లాసులో వేస్తే గ్లాసులు, అలాగా ఆయన వాటర్ని మనం ఎంత పెద్ద పాత్రలో వేస్తే మనకు అంత పెద్దగా కనిపిస్తారు. సో ఈయనకి ఒక గంగాళం లాంటి పాత్ర ఈ సినిమాలో బ్యూటీలో ఉన్న తండ్రి రోలు. సో ఈయన రూపం అంత కనిపిస్తుంది ఆయన క్యారెక్టర్. ఎందుకంటే ఆయన క్యారెక్టర్లో ఆయన వ్యవహరించిన తీరు ఈ సినిమాకి చాలా హెల్ప్ అవడంతో పాటు ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక మంచి సినిమాగా ఇది నిలబడుద్ది. అలాగే ఇక ఈ సినిమాకి పనిచేసిన నెక్స్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాకి అసోసియేట్ డైరెక్టర్ అవ్వాలి, ఆ నెక్స్ట్ సినిమాకి కో డైరెక్టర్ అవ్వాలని చూసుకునే ఈ డైరెక్టర్స్ చాలామంది ఉంటారు. బట్ నా సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ నెక్స్ట్ సినిమాతో డైరెక్టర్ అయిపోవాలి అని చూసుకునే వెరీ 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 రేర్ పీపుల్లో నాకు తెలిసిన ఒకళ్ళు మారుతి గారు, ఇంకొకళ్ళు సుకుమార్ గారు. ఎందుకంటే నా సినిమాకి క్లాప్ కొట్టే క్లాప్ బోర్డు బాయ్ కూడా నెక్స్ట్ సినిమా ఆడియన్స్ చేత క్లాప్స్ కొట్టించుకుని ఒక డైరెక్టర్ అవ్వాలి, అతనికి నేను డబ్బులు పెడతాను, నేను కథ ఇస్తాను, నేను దాన్ని సూపర్వైజ్ చేస్తాను అని ఆయన ఎన్నో సినిమాలు ఆయన టైంని, మనీని, ఎఫర్ట్స్ని కూడా పణంగా పెట్టి ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10 మందికి పైగా, అంటే అందులో టాలెంట్ ఉన్నవాళ్ళు ఒక రేంజ్కి వెళ్తారు, మిడ్ రేంజ్ ఉన్నవాళ్ళు బట్ అవకాశం అనేది ఇవ్వటం అనేది ఆయన ఎవ్వరూ కూడా ఆయన అడగక్కర్లేదు. ఆయన దగ్గరికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ జాయిన్ అవుతున్నానంటేనే అతను 2-3 కథలతో ఈయన నన్ను డైరెక్షన్ చేస్తాడు అనే ఒక నమ్మకంతో చేస్తారు. ఎందుకంటే ఇది చాలా చాలా రేర్. ఎందుకంటే నేను అడిగాను ఒకసారి, డార్లింగ్ ఇప్పుడు ఇందులో కొన్నిసార్లు నీకు డబ్బులు పోతున్నాయి, ఒకసారి నీకు ఎఫర్ట్స్ పెట్టాలి, నీ టైం అదే టైంలో నువ్వు ఇంకో సినిమా చేసుకోవచ్చు ఇది అన్న.
అంటే అన్నాడు, నాకు ఈ రోజుల్లో నేను స్క్రిప్ట్ పట్టుకుని తిరిగినప్పుడు నాకు అవకాశం ఇవ్వడానికి చాలా చాలా రోజులు పట్టింది అందరూ. సో నేను ఈ రోజుల్లోకి నాకు ఇలా ఎవరన్నా దొరికింటే ముందే ఎవరన్నా దొరికింటే ఒక 5 ఏళ్ళ ముందే డైరెక్టర్ అయ్యేవాడిని. సో టాలెంట్ ఉన్నవాళ్ళు ఎవరో కూడా అలాగ 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేయకూడదు. ఇక్కడ టైం అనేది చాలా ప్రెషస్ అని ఆయన కాదు, ఆ ఇండస్ట్రీలో టాలెంట్ ఉన్న వాళ్ళ టైంను కూడా డైరెక్టర్ సాబ్ ఒక పాన్ ఇండియా సినిమా రాజా సాబ్ తీసి జనవరిలో సంచలనాలు సృష్టించబోతున్నారు. ఎందుకంటే ఆ సినిమా కంటెంట్ ఏంటో నాకు తెలుసు, ఎలా ఉంటుందో నాకు తెలుసు, సీన్ నాకు తెలుసు. కాబట్టి ఎప్పుడు ఆ టాపిక్ వచ్చినా ఆయన నెక్స్ట్ ఏం చెబుతున్నాడో చాలా ఎగ్జైట్మెంట్ వచ్చేస్తాయి. ఎందుకంటే అలాంటి మంచి మనుషులకి అలాంటి మంచి ప్రాజెక్టులు అటాచ్ అవుతాయి. సో అందరికీ కూడా ఈ సినిమా బ్యూటీ ఈ 19th రిలీజ్ అవుతుంది, సెప్టెంబర్ 19th. ఈ ఉత్సాహం ఊపుతూ ఇలాగే కొనసాగిస్తూ 18వ తారీఖున పెయిడ్ ప్రీమియర్లు వేస్తున్నారు. అలాగే ఈ సినిమా ఇంత మంచి కంటెంట్ నేను నా కథ విన్నాను కాబట్టి, అలాగే విజయపాల్ గారు నా ఇది కూడా తెలుసు కాబట్టి ఈ ఆర్టిస్టులందరికీ అంకిత్, నీలా వీళ్ళందరికీ కూడా సపోర్ట్గా 18th నా తరపు నుంచి AAAలో ఒక స్క్రీన్ మొత్తం ఫ్రీగా చూడొచ్చండి ఆడియన్స్. సో అమ్మాయిలు అందరూ కూడా మీ బాయ్ ఫ్రెండ్తో రండి, మీ ఫాదర్తో రండి, మీ బ్రదర్తో రండి, మీ ఫ్యామిలీ మెంబర్తో రండి, ఎవరితో అన్నా ఒక అమ్మాయి ఎవరు వాళ్ళ ఫ్యామిలీతో ఎవరు వచ్చినా ఆ టికెట్లన్నీ ఫ్రీ. అది అమీర్పేట AAA థియేటర్, మంచి ప్రొజెక్షన్ ఉంటుంది. ఆ థియేటర్లో అందరికీ కూడా ఒకరోజు ముందుగానే ఈ సినిమాకి రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా వచ్చి హ్యాపీగా అమ్మాయిలందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో అందరూ ఉచితంగా సినిమా చూసి ఈ సినిమాని ఒక ఇన్స్టాగ్రామ్లో సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టండి. ఎందుకంటే ఒక మేధావి యొక్క మౌనం ఈ దేశానికి ఎంత ప్రమాదకరమో, ఒక మంచి సినిమా రీచ్ వెళ్ళకపోతే కూడా ఇండస్ట్రీకి దానికి మించిన ప్రమాదకరం. అందుకే ఈ బ్యూటీ సినిమాని నేను ప్రమోట్ చేస్తున్నాను. నేను ఈ వారం రోజులు పోస్టులు పెడతాను, షోలు వేస్తాను. ఎందుకంటే ఈ సినిమాలు అంత ఉంది. నేను జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మీ జర్నలిస్ట్గా మీలో ఒకటిగా చెప్తున్నాను, ఇది ఒక జర్నలిస్ట్ రాసిన కథ. జర్నలిస్టులందరి స్థాయిని ఏమాత్రం ఇది లేకుండా స్థాయిని పెంచే కదా. అందుకని నా మీడియా మిత్రులందరికీ కూడా సహృదయంగా కోరుకుంటున్నాను, మీరు ప్రెస్ షోకి రండి, రివ్యూలు 2 రోజుల ముందే రాసేయండి. అందరూ కూడా మీ అందరం కూడా ఇది మీడియా కూడా తలెత్తుకునే సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎస్కెన్ గారు, థ్యాంక్ యూ సో మచ్.